టీఆర్ఎస్ హయాంలో పంపింగ్ల విషయాల్లో కావచ్చు, టన్నెళ్ల విషయాల్లో కావచ్చు, పూర్తిగా సాంకేతిక లోపం, నిర్లక్ష్యం కారణం వలన ఒక స్థాయిలో అగ్రనేతను అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుందని కూడా ప్రచారం చేస్తారు. అంటే ఈ టెక్నికల్ లోపాన్ని మీరు ఏమన్నా ఆలోచించారా? టెక్నికల్ లోపాన్ని సమర్థిస్తారా? లేకపోతే మీ వల్లనే ప్రమాదాలు జరిగినాయి? 16 నెలలుగా ఇప్పుడు కూడా మీరు శాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఎప్పుడైనా కూడా సలహాలు ఇవ్వలేదు. నిన్న దేవన్నపేట సంఘటన జరిగిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. ఓహో, ఇది అన్నావు. అంతకుముందు మీరు వినలేదు, మీరు చూడలేదు, నా ఫేస్బుక్ చూడరు, నా సోషల్ మీడియా చూడరు, దానికి నన్నే పట్టు. లేదు, అది తప్పు అంటున్నా. కానీ ఈ మాట అంటే నేను కౌంటర్ అయ్యొచ్చు కదా. అదే అందుకని మీరు రాసుకోవాలి కదా, కొన్నాళ్ళు లక్ష్యం. కానీ వాస్తవాలు తెలుసుకుందామనే తాపత్రయం కానీ ఆ చరిత్ర కానీ లేదు అనడానికి చెప్పాలి. టెక్నికల్ లోపాలు ఎండలేవు, ఉంటే ఉండొచ్చు, వాళ్ళు చెప్తారు కదా ఆ లోపాలు ఉన్నాయి. కానీ మొదటి 3 రోజుల్లోనే రిపోర్ట్ ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులకి ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చింది? ఓకే, ఇదంతా వాదన ఉంది. కానీ నేను ఒకటే మాట్లాడుతాను, ఇవి రాజకీయాలలో నేను కూడా రాజకీయం చెప్పంటే చెప్తాను. ఏమన్నా బుద్ధి ఉన్నోడు కానీ, జ్ఞానం ఉన్నోడు కానీ, తెలివి లేదని కాదు, తెలివిని అతిగా వాడుతున్నారు. ఏమయ్యా, 3 బరాజులు, ఏది కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం, ఈ మూడింటికి ఎంత ఖర్చు? దాదాపు 7-8 వేల కోట్లు. కాళేశ్వరం మేడిగడ్డకి ఎంత? ఏదో 3,000, 2,900 ఎంత ఉంది. ఎన్ని పిల్లలు ఉన్నాయా? 86 పిల్లలు. అందులో ఎన్నిటికి సమస్య వచ్చింది? మూడింటి ఖర్చు ఎంత అవుతుంది తెలుసా? 450 నుంచి 600 కోట్లు. 3 మొత్తం లేకపోతే ఎవడన్నా బుద్ధున్నోడు 400-600 కోట్ల నష్టంలో అసలు మొత్తం ఖర్చే 147 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు పెట్టి, పంపులు పెట్టి, పైప్ లైన్లు పెట్టి, 100 మైళ్ళు, 100 కిలోమీటర్లు చేసింది పోయింది. ఈ మూడిట్లనే మొత్తం కలిపిందే 91,000 కోట్లు ఖర్చు. 1,00,000 కోట్లు ఖర్చు పెడదామనే దాని మీద మాట్లాడే దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాజకీయ నేతలకు ఈ పరిస్థితుల్లో ఉంటే, అది నమ్మితే ఓహో దీని మీదనా మన దగ్గర ఇక్కడ ఈ ములుగుడు కొట్టుకపోలే ఏంటిది, అది గొలవాగా ఏదో ఉన్నచ్చు. ఫస్ట్ టైం మనం చేసినాం ఆ చెరువు. లేలే, ములు పక్కన లోపలికి చెప్తా వాగు, అది ఫస్ట్ టైం. చిన్న రిజర్వాయరు, దాదాపు 4,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది. అదేదో ఉంది, నేను తర్వాత చెప్తా, నో ప్రాబ్లం. ఇది రికార్డ్. అది కొట్టుకుపోయింది, ఫస్ట్ టైం వేసినాము. ఆ డిజైను కావాలని చేస్తారా? ఆ సంవత్సరం ఎక్కువ వచ్చింది నీళ్ళు, ఇది కొట్టుకుపోయింది. కొట్టుకుపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మొత్తం చేసినాం కదా. అగో అందులో 50,000 కోట్లు తిన్నారని చెప్పాలనా? అందాదా సాంకేతిక సమస్యలు సాంకేతిక రూపంలో ఆలోచించి చేయాల్సిన బాధ్యతను విస్మరించి చేస్తున్నారు. అందుకోసం ఎవడన్నా దేశ నాయకుడు, మంత్రుల స్థాయి వాళ్ళు ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత 1,00,000 కోట్లు తిన్నామని ప్రచారం చేసుకునే దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకుందామని ఎందుకు వచ్చింది? దమ్ము లేదా? వచ్చి మాట్లాడవచ్చు కదా, చూడొచ్చు కదా. వద్దంటామా? ప్రజలకు మేలు జరిగితే వద్దని ఇవ్వడానికి అంటాడా? బురదలు రాయేసి పోదాం. ఓకే వేసిండు, మంచిగా వద్దంటామా? మంచిగా చేయండి అంటాను ఇప్పటికి కూడా. అదే కదా, ఇది మాట్లాడితే మీరు ఆ ఇష్యూ తీసిండ్రు. ఎస్, ఐఎమ్ రెడీ. అది ఎందుకు చేసిందో కూడా చెప్తా. రాజకీయంగా మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూనే ఉంటాం ఎప్పుడైనా. అంతర్రాష్ట్ర జల వివాదాలు సృష్టించబడకుండా ఉండడానికి, ఇంటర్ స్టేట్ రివర్ డిస్ప్యూట్ రాకుండా ఉండడానికి, మన రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వత ప్రతిపాదన ఇవాళ వాడినా, రేపు వాడినా, ఇంకా కొద్ది రోజుల తర్వాత వాడినా, ప్రాజెక్టులు కనుక మొదలుపెట్టి పూర్తి చేసినామనే పేరు వస్తే, ఏ ప్రాజెక్టుకి అయితే ఎంత వాటర్ వాడుతున్నామో ఆ వాటర్ను రివర్ ట్రాన్స్ఫర్కు చేయకుండా ఉండే విధంగా చేసిన ప్రక్రియ కాళేశ్వరం. సరే, అది వర్షాకాలంలో ఎంత వాడతారు, వర్షాకాలం తర్వాత జనవరి నుంచి మే వరకు ఎంత వాడతారు, అదంతా ప్రొసీజర్. కానీ రాష్ట్ర
స్థితిగతులను భవిష్యత్తులో సమస్య లేకుండా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఆలోచించి చేసే ప్రయత్నం. దానిలో నేను ఒప్పుకుంటా. కానీ మేమేమన్నాం, ఇది మొదలు చేరారా అన్నాం. అయితే తప్ప అయ్యో. కాకపోతే సరే మీరు చేయమంటారు, ఎట్లాగో అవుతుంది వెనుక ముందో, కానీ భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా ఉంటుంది కదా అని ఆయన చేసిండు. అది కూడా చెప్తున్నాను. ధన్యవాదాలు. కూర్చుందాం అలా.